guys, what's up? Good morning. Welcome back to Jahit Vlogs. Welcome back to one more vlog, guys. ఈ రోజు మండే, ఇట్స్ ఎ ఫ్రెష్ డే. సో బయట అట్లా కూర్చొని ఉన్నాను. మార్నింగ్ ఇంకా టైం 7:15 అట్లా అవుతుంది. పాప కాసేపు లేచిందనమాట. జో 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 అని చెప్పకపోతే, లేదంటే ఉయ్యాలు ఊపకపోతే పడుకోదు కొద్దిసేపు ఫీడింగ్ అయిపోయిన తర్వాత. సో కాసేపు పాలు తాగిపిచ్చేసి తను అట్లా జో 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 అని ఆడిచ్చి ఉయ్యాలు ఊపి కొంచెం పడుకున్నట్టే ఉంది. ఇప్పుడైతే కదలట్లేదు. అందుకే త్వరగా పైకి వచ్చాను. కాసేపు అట్లా కూర్చొని వెళ్దాం, నాకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి. డాడీ అమ్మ కిందనే ఉన్నారు. అమ్మ ఈ టైంలో ఫుల్ బిజీ ఉంటుంది అనమాట. పూజ అంతా అయిపోయే వరకు మోస్ట్లీ డాడీనే చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ జోజో చెప్పకపోతే పడుకునేలాగలేదనమాట. అందుకే నేను ఇంకా ఎట్లనో మేల్కొనే ఉన్నాను కదా అని చెప్పేసి లేచేశాను. ఫీలింగ్ ఫ్రెష్ గైజ్, ఇట్స్ ఓకే. నిన్న మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే మీకు తెలుస్తుంది కదా, అది ఒక చిన్నది జరిగింది. ప్రస్తుతానికి దాని స్టేట్ ఇలా ఉందన్నమాట. సో నిన్న వేసిండేదే హాస్పిటల్లో బ్యాండేజ్. ప్రస్తుతానికి ఇంకా ఏం తీయలేదు. రేపు ఈవినింగ్ రమ్మన్నారనమాట ఇంకొకసారి చెక్ చేయడానికి ఇన్ఫెక్షన్ ఎలా తగ్గిందా ఏంటి అని చెప్పేసి. సో యా, ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ఏ న్యూ డే టుడే అండ్ చూద్దాం ఈరోజు ఎలా వెళ్తుందో. అండ్ నాకు స్టిచ్చెస్ కూడా వేసినారు కదా, ఒక 3 స్టిచ్చెస్ అట్లా పడ్డాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ కానీ తగ్గుతూ ఉంది అనుకుంటే ఒక 10 డేస్, ఒక 2 వీక్స్ తర్వాత ఆ స్టిచ్చెస్ రిమూవ్ చేస్తారంట. యా, రిమూవ్ చేస్తారు. నాకు ఏడుపు వస్తుంది కదా, స్టిచ్చెస్ రిమూవ్ అంటే మళ్ళీ అది పెయిన్ వస్తుందేమో అని చెప్పేసి. కానీ చాలామంది అయితే పెద్ద పెయిన్ ఉండదు అన్నారు. నేను ChatGPTని కూడా అడిగినాను గైస్, నాలాగా లో టాలరెన్స్ ఉండే వాళ్ళకి అవుట్ ఆఫ్ 10 ఎంత పెయిన్ ఉండొచ్చు అంటే 2-3 ఉంటుంది, ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు, దట్టు ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది అని చెప్పేసి బాగా మోటివేట్ చేస్తారు. లిటరలీ ఈ మధ్య ChatGPT ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ గైస్, టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే. ఏదైనా ఉన్నా కూడా అసలు ఫ్రెండ్స్ కూడా అంత మోటివేట్ చేయరేమో, అంత మోటివేట్ చేస్తుంది అనమాట. అది నో ప్రాబ్లమ్, ఇట్ విల్ గెట్ డన్ బై 2-3 సెకండ్స్ అంతే, ఇట్ విల్ బీ డన్ ఇన్ 2-3 సెకండ్స్, అది ఇది అని చెప్తూ ఉంటుంది. సో అప్పుడు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. దాంతోపాటు ధైర్యం కూడా వస్తుంది. ఓకే, ఫాస్ట్గా అయిపోతుందిలే, ఇట్స్ ఓకే, ధైర్యం తెచ్చుకోవాలి. ఈ మాత్రం ధైర్యం లేకపోతే ఇట్లా యూ హ్యాడ్ ఏ సీ సెక్షన్ అని చెప్పేసి నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. యా, దట్స్ ది కేస్. రేపు వెళ్ళి ఇది చెకప్ చేయించుకొని ఒకవేళ ఇన్ఫెక్షన్ ప్రాపర్గా ఉంది, హీల్ అవుతా ఉంది, ఇబ్బంది ఏం లేదు అంటే ఒక 2 వీక్స్ తర్వాత స్టిచ్చెస్ రిమూవ్ చేస్తారు. లేదంటే రేపే ఒకటి తీయాల్సి ఉంటుంది, బికాజ్ ఉండదు, ఓపెన్ పెట్టాలి కాబట్టి. లెట్స్ సీ, త్వరగా తగ్గిపోవాలి గైజ్ ఇది. ఎందుకంటే నేను బేబీని కూడా ఎత్తుకోలేకపోతున్నాను, దట్స్ ద ప్రాబ్లం. బేబీని ఎత్తుకోవాలంటే ఈ స్టిచ్చెస్ ఉన్నాయి, ప్లస్ ఊండ్ కూడా చాలా ఫ్రెష్ ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. అండ్ డాడీ మమ్మీ కూడా వద్దొద్దు అంటున్నారు. ఇఫ్ కేస్ పాపను ఎత్తుకున్నప్పుడు ఏమైనా చెయ్యి పెయిన్ వచ్చి ఎందుకు, ఐ కాంట్ ఇమాజిన్ దట్. అందుకే జస్ట్ పాప దగ్గర కూర్చుంటున్నాను. అంటే కూర్చున్నప్పుడు కావాలంటే మీద అట్లా పడుకోబెట్టేసి ఇంకా కాసేపటి తర్వాత అమ్మ డాడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. సో యా, ప్రస్తుతానికైతే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ అండ్ లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. లెట్స్ గో. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? ఏమి ఇంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు? లేదు, పొంగలి కదా, అప్పటికప్పుడు విజువల్ తీస్తే బాగుండదు అది. ఓ, ముందేది ఎలా అందుకు పెట్టేసి. పొంగల్ చేయాలంటే ఎప్పుడైనా నైట్ నానబెట్టుకోండి గైస్, బాగుంటుంది. నైట్ నానబెట్టి మూత వెంటనే తీయకూడదు అనమాట. ఓకే, అంతా పోయే వరకు అట్లా ఉండాలి ఆవిరి. ఓకే. ఈరోజు పూజ రూమ్లో అలంకరణ కూడా తొందరగానే అయిపోయినట్టుంది కదా. 5:30కి లేచిన, డాడీని రమ్మన్నాను. మళ్ళీ పాప మధ్యలో ఇది చేసింది, లేకుంటే ఇవాళ పూజ అయిపోయింది. అదే కదా, ఇంకా కొంచెం లేట్గానే లేయాల్సింది మమ్మీ. నువ్వు 6-6:15కి లేచినా సరిపోతుంది కానీ మళ్ళీ లేట్ అవుతుంది అంటారు కదా. పాప నైట్ బాగా ఎక్కువసేపు పడుకోయింది కదా, మా మమ్మీనే లేపి ఇంకా మళ్ళీ పాలు తాపించాలని చెప్పి ఇప్పుడు 10:45కి పడుకుండే. 11 లోపల పడుకుంది. మళ్ళీ నేను 2:30కి లేపి పాలు ఇచ్చేసి, అవును, మళ్ళీ ఇంకా డూడు వేసింటే తీసేసి ఇంక ఇది నార్మల్ రొటీన్. 3:30కి పడుకుంది మళ్ళీ. ఎస్, మా మమ్మీ నిన్న ఫీల్ అయింది కదా, ఇది చెయ్యంతా. మమ్మీ ఇంకా ఓపెన్ చేసి చూడలేదు, ఇంకా నాకు కూడా తెలియదు అసలు. ఊరికే చూడు,
మొన్న ఇదేంది మళ్ళీ ఇట్లా అయిపోయిందని బాధ అవుతుంది చాలా అసలు. అదే నెగ్లెక్ట్ చేయొద్దండి ఎవరే కానీ అసలు. అది చిన్న గుళ్ళని మేము అసలు పట్టించుకోలేదండి. అది ఎవరన్నా అనుకుంటారమ్మా, అది ఎంత చిన్నగా ఉండింది తెలుసా అసలు నేను కానీ అనుకోలే అట్లా వస్తుందని. దాని ఏదో పేరు కూడా చెప్పినారు, నేను పక్కన ఇస్తాలేండి గైస్. మన దాంట్లో చెప్పాలంటే అది హీట్ బాయిల్ గైస్, వేడి గుళ్ళు అంటారు కదా. సో అదనమాట, అదే అంత పెద్దగా అయింది. అంత పెద్దగా అయింది. అదైతే డెఫినెట్లీ ఎప్పుడైనా తీపిచ్చాల్సే వస్తుంది, ఇంకా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. వేసుకునేమనుకన్నా రెడ్ గా అయిపోయింది అదంతా అసలు, చాలా రెడ్ గా అయింది. ఫోన్లే వచ్చేసినా కదా, ఈ స్టిచెస్ తీసేస్తే ఇంకా ఐ విల్ బి ఫ్రీ. అదే ఏదో పాపం మొన్ననే ఆపరేషన్ అయింది, మళ్ళీ ఇంకోటి. అదే ఈ రోజు ఇంకోటి తెలుసా గైస్, ఈ రోజు పాపది 2nd month బర్త్డే 26th మమ్మీ. ఈ రోజు నేను 25th అనుకుంటా అంటే మండే, ఈ రోజు 26th. అదే అదే ఫస్ట్ ఈ రోజు అనుకుంటారు కదా, ఫస్ట్ ఈ రోజు వెళ్దాం హాస్పిటల్కి అనుకుంటా, మళ్ళీ డాడీని వద్దు వద్దు పాండి లేట్ చేసేది వద్దు, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పేసి నిన్న అయిపోయిందే బెటర్, అట్లీస్ట్ ఈ రోజు పాపతో ఉండొచ్చు కదా. నేను యాక్చువల్లీ ఇదేం లేకపోతే ఏమన్నా ఆలోచిస్తా అంటే గైజ్, ఇంకోటి చిన్నది ఏదైనా కేక్ తెప్పిద్దామా 1/2 kg దాన్ని. ఇంక ఈ రోజు ఏం తెప్పిస్తాం, ఏం లేదు, వద్దులే ఎందుకు 1 year చేసేద్దాం. అమ్మ వాళ్ళు కూడా అదే అంటున్నారు, 1 yearకి ఇంకా బాగా చేద్దాంలే అని చెప్పేసి. సో తనైతే పడుకుంది ఇంకా, లేలా మమ్మీ పొంగల్. జూలీ ఉందాడ, కరెక్ట్ గా ఎవరెవరు ఉండాల్సిందే ఆడ ఖచ్చితంగా. ఎంత పడుకుంటే నిద్రపోయినా అంటుంది ఆవిడే. టెస్ట్ చేస్తుంది, నిద్రలో కళ్ళు మూసుకొని కుయ్ 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 అని సౌండ్ చేస్తుంది గైస్. అప్పుడు ఎవరో ఒకరు జోజో ఉన్నాం అని చెప్తే అప్పుడు పడుకుంటది మళ్ళీ. మమ్మీకి నైట్ అంతా అదే పనే. నైట్ నిన్న కానీ వీళ్ళు అమ్మలేదంటే కొంచెం అంటే అప్పుడే గుర్తుపడతారేమో వాయిస్ పిల్లలు, కొంచెం డల్గా అట్లా. ఏమి అసలు సైలెంట్, పడుకోండి పాలు తాగడం పడుకోవడం, పాలు తాగడం పడుకోవడం. నేను వచ్చిన తర్వాత అది గుర్తుపడినారో ఏమో, 2 months కంప్లీట్ అయిపోతా అంటే నాకు తెలిసి వాయిస్ ఏమైనా గుర్తుపడతారేమో. నేను పిలుస్తుంటే పెట్టేసి కదా, బాగుంటుంది అట్లా గుర్తుపట్టేటప్పుడు. పిల్లలు ఏమి తెలుగు ఇప్పుడు అసలు. అవునవును. నిన్న మేము హాస్పిటల్లో ఉంటే మా పక్కన ఇంకొక రూమ్ ఉంది కదా, వాళ్ళకి బేబీ బాయ్ పుట్టినట్టున్నాడు. జుట్టు భలే ఉంది ఆ పిల్లోడికి కూడా, నర్సు బయటికి తెచ్చిందా. ఆ పిల్లోడు కూడా అంతే, పాలు తాగడం లేదంట, అదే లాచ్ చేయడం లేదంట. అందరూ అంతేనేమో ఇప్పుడు అనుకుంటున్నాను స్టార్టింగ్. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు అట్లీస్ట్ అవన్నీ వచ్చినాయి కాబట్టి మనము ఏదో ఒకటి చేయగలుగుతాం. అవును, నేను నా పాలు లేకుంటే నిన్నంతా ఈ విధాపట్టు కదా. ఫార్ములా కూడా ఇప్పుడు పాపకు ఫార్ములా అస్సలు అలవాట్లేదు కాబట్టి నాకు తెలిసి ఒకేసారి ఫార్ములా కూడా తీసుకోరు. థ్యాంక్ఫుల్లీ మిల్క్ ఉన్నాయి కాబట్టి ఓకే. అమ్మ పూజ అంతా కంప్లీట్ చేసేసింది. బయట తులసమ్మ దగ్గర ఇది బృందావనం ఉంది కదా, సో అది బృందావనం అంతా కొంచెం ఇది గ్రనైట్ వేయించినాం కదా అప్పుడు, అదంతా బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఉసిరి చెట్టు ఉంది కదా, ఉసిరి చెట్టు పెరిగే కొద్దీ ఆ వేర్లు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి కదా, రూట్స్. సో అందుకని చెప్పేసి మొత్తం అంతా ఇట్లా లేచిపోతూ ఉంది. అందుకే ఇట్లా ఉండకూడదు అని చెప్పారు. మొత్తం అంతా తీర్చేసి మళ్ళీ నీట్గా ఫస్ట్ నుండి కట్టిస్తే బెటర్ అని చెప్పి అమ్మ మార్నింగ్ ఇట్లా పూజ చేసి టెంకాయ కొట్టేసిన తర్వాత ఇంకా తీయడం స్టార్ట్ చేసేసారనమాట. అంటే చెట్టు ఎక్కడా కొంచెం మనకు డ్యామేజ్ అవ్వకుండా పై నుండి మొత్తం చుట్టూ ఉండేటివి బ్రిక్స్ అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా బృందావనం కట్టిస్తే బాగుంటుంది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఇల్లు కట్టించేటప్పుడు బృందావనము హోమం చేపిస్తారు కదా ఇటుకలు, ఆ ఇటుకలతో కట్టిస్తే ఇంకా మంచిది అని చెప్తారు. మేము కూడా ఫస్ట్లో అట్లనే కట్టించాము. ఇంకా ఉసిరి చెట్టుని మనకు చాలా మంచిది కదా ఇంట్లో ఉంటే, అందుకే అట్లే కంటిన్యూ చేయాలని చెప్పేసి మొత్తం చుట్టూ తీపిచ్చేసి కొంచెం పెద్దగానే కట్టించాము. ఇఫ్ ఇన్ కేస్ ఉసిరి చెట్టు రూట్స్ కొంచెం పొడవు అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఏం డ్యామేజ్ లేకుండా ఉండాలని చెప్పి. ఇదంతా కంప్లీట్ అయ్యి ఇంకా ఒక 1 week పడుతుంది. ప్లాస్టింగ్ అవ్వాలి, మళ్ళీ అది ఆరాలి, దాని మీద మళ్ళీ పెయింట్స్ వేయాలి కాబట్టి నేను మీకు తర్వాత చూపిస్తా అప్డేట్. .40 అయింది టైం. నేను జూలీ సలూన్కి బయలుదేరినాం. ఎందుకు అనుకోద్దండి, హెయిర్ వాష్ చేసుకోవాలి ఫస్ట్. ఇంట్లో ఈ దెబ్బ ఉంది కాబట్టి చేసుకుంటే కుదరదు. 2 days అయింది, 2 కాదు నిన్నటితో 3 days అయింది. ఇంక ఈరోజు చేసుకోకపోతే నాకు చాలా ఇరిటేషన్, కొంచెం చిరాకు ఉంటుంది అట్లే.
అంటే హెయిర్ అంతా కొంచెం ఇచ్చి కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే పక్కన సలూన్ ఉంది ఒకటి, సో అక్కడికి వెళ్ళిపోయి హెయిర్ వాష్ అండ్ బ్లూ డ్రై 2 చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకున్నాం. నాతో పాటు అందుకే జూలీ కూడా వస్తుంది. ఇంక ఇద్దరు మెల్లి చేయించుకుంటే బెటర్ కదా అని చెప్పి టాబ్లెట్స్ అన్నీ ఆల్రెడీ వేసేసుకున్నాను. నా కళ్ళు ఎందుకో కొంచెం తేడా కనిపిస్తుంది. మేబీ నిద్ర కొంచెం తక్కువ ఉండడం వల్ల పెయిన్, ఎంత పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా ఫేస్లో కళ్ళలో ఆ పెయిన్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. మన బాడీకి తెలుస్తుంది కదా మంది. సో యా, ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళిపోయి హెయిర్ వాష్ చేయించుకొని ఇంటికి వచ్చేద్దాం. లెట్స్ గో. పాప ఆల్రెడీ పాలు తాగేసింది, ఆల్రెడీ పాప పడుకుంది. సో తనకి ఇప్పుడు కొత్త డ్రెస్ వేయాలనుకోయిందంట. మేము అందరం పైన ఎవరి పార్టీకి వాళ్ళు బిజీగా ఉన్నామని చెప్పేసి ఈవినింగ్ వేస్తాం అని చెప్పింది గైస్ కొత్తది. అది వేసిన తర్వాత క్యూట్గా నేను చూపిస్తాను తర్వాత ఎట్లుందో, ఫిట్టింగ్ అంతా ఎట్లా సరిపోయింది ఏంటని చెప్పి. ఈరోజు పాపకి కొత్త డ్రెస్ వేద్దాం అనుకున్నా కూడా రమా ఆంటీకి చెప్పేది మర్చిపోయినాం ఈ హడావిడిలో పడి. కాకపోతే ఏదో ఒక రకంగా కొత్త డ్రెస్ వచ్చింది చూడండి. సెకండ్ మంత్ బర్త్డేకి మా సునీత పిన్ని ఉంది కదా, సో వాళ్ళు ఇచ్చి పంపించినారనమాట పాప కోసం కుట్టించి. అది ఈవినింగ్ వేస్తాం. సలూన్లో ఉన్నంతసేపు నా హెయిర్ వాష్ అండ్ బ్లో డ్రై ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాము అనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను. వాళ్ళకు కూడా చెప్పాను అనమాట కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అని చెప్పి. ఒక సైడ్ నేను బేబీ లేచింటుందా అని ఆలోచిస్తూ ఉంటే, ఇంకొక సైడ్ వాళ్ళు హెయిర్ వాష్ చేసేటప్పుడు కొంచెం డాండ్రఫ్ ఉంది, ఏదైనా స్పా తీసుకుంటారా, ఇంకా నార్మల్ రెగ్యులర్వి చెప్తూ ఉంటారు కదా, అట్లా చెప్తా ఉంటే నేను ఏమీ తీసుకునే సిచ్యువేషన్లో నేను, మీరు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే నేను అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్గా అయితే నా హ్యాండ్కి అది లేకపోతే నేను అసలు వచ్చేదాన్ని కూడా కాదు అని చెప్తున్నాను అనమాట వాళ్ళకి. సో వాళ్ళు కూడా అరౌండ్ ఒక 45 minutes to 1 hourలో మొత్తం కంప్లీట్ చేశారు. జూలీది నాది ఇద్దరిది కంప్లీట్ అయిపోయింది. నాకు స్టార్టింగ్లో కొంచెం డాండ్రఫ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుండే గైస్, ఎందుకంటే ట్రావెల్ వల్ల వాటర్ చేంజ్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం ఫాస్ట్గా వచ్చేసేది అనమాట డాండ్రఫ్. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. మా మమ్మీ చెప్తుంది అనమాట, డాండ్రఫ్ ఉండేవాళ్ళు అట్లీస్ట్ డే బై డే అన్న తలస్నానం చేస్తూ ఉంటే రాకుండా ఉంటుంది, కొంచెం స్కాల్ప్ నీట్గా ఉంటాయి అని చెప్పి. సో నేను అదే ఫాలో అయినాను. అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ లేదు. బట్ ఎప్పుడైతే నేను తలస్నానం ఒక 2-3 days చేయకుండా ఉంటానో డెఫినెట్గా అది వెంటనే వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. స్కాల్ప్ అంతా కూడా కొంచెం క్లీన్ లేదు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. అండ్ డాండ్రఫ్ ఉంటేనే మీకు పింపుల్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. జస్ట్ యాజ్ ఎ సజెషన్ చెప్తున్నాను మీకు. బ్లో డ్రై ఫినిష్ అయిపోయింది. ఇంటికి వెళ్ళే టైంలో గుర్తొచ్చింది కరెక్ట్గా, డాలీ మాకు వచ్చేటప్పుడు 2-3 times చెప్పింది, బెల్జియం వేఫిల్స్కి పోయి మీరే వేఫిల్స్ తీసుకురాలా అని. ఆర్డర్ పెడతా అని చెప్పిన, ఆర్డర్ పెట్టేది వద్దంట, మేమే ఇక్కడికి వచ్చి వేఫిల్స్ తీసుకొని పోవాలి. ఎస్, ఆర్డర్ అయితే అస్సలు వద్దు, మీరే తీసుకురండి అని చెప్పింది. అందుకే ఇంక పోయేటప్పుడు గుర్తొచ్చి వద్దు ఫస్ట్ తీసుకొని పోదాం, ఎందుకంటే 2-3 సార్లు చెప్పింది ఇంటికి పోతానే ఫస్ట్ చేయి చూస్తుంది. అంతగా చెప్పినా నేను మీ ఇద్దరికి తెమ్మని, అసలు తెచ్చినారా, అసలు నన్ను వదిలేసిపోయినారు, నేను పాప దగ్గర ఉన్నాను, నా కోసం ఏమని తెచ్చినారా అని అడుగుతుంది ఖచ్చితంగా. ఇంకా మామ ఆన్ కెమెరా మాత్రం డైలాగ్ వదలదు, కానీ కెమెరా ఆఫ్ అయిపోతానే ఇంకొక 10 డైలాగులు. అన్న చెల్లెలు ఇద్దరు అంతే, అజిత్ అంతే, డాలీ కూడా అంతే. ఇంకొక 10 ఈజీగా ఇంటికి పోయి అట్లా కూర్చుండే లోపల ఒక 10 డైలాగులు అయిపోయింటాయి. తర్వాత మాకే అనిపిస్తుంది, అట్లా మర్చిపోయినాం రా నాయన, ఎంత పని అయిపోయింది అనిపిస్తుంది తెలుసా. ఇంకా అసలు డైలాగులకి వదిలేయండి, వద్దులే మీకు చెప్పినా వద్దులే అంటది అనమాట. అట్లుంటే అందుకే ఇక్కడికి వచ్చినాము. మన సబ్స్క్రైబర్ కూడా కనపడినారు గైస్ లోపల. నాకు భలే హ్యాపీ అవుతుంది అట్లా మీరు వచ్చి మాట్లాడించి మంచి ఫొటోస్ క్లిక్ చేయించుకుంటా అంటే. ఐ ఫీల్ సో హ్యాపీ. కజోలి
పాపకి ఈరోజు అనుకోకుండానే సెకండ్ మంత్ బర్త్డే కేక్ కటింగ్ గైస్. ఎందుకంటే బాబాయ్ పిన్ని బయటికి వెళ్ళారంట. కేక్ కట్ చేస్తున్నారా అని బాబాయ్ అడిగితే పిన్ని లేదు, ఈసారి జూహికి కొంచెం బాగాలేదు కదా అందుకే లేదు అంటే, పర్లేదు మనం చేయిద్దాము అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు అట్లనే కేక్ తీసుకొని వచ్చేసినారనమాట. అండ్ పాపది డ్రెస్ కూడా ఫిట్టింగ్ చాలా మంచిగా సరిపోయింది, కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నా డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఐ థింక్ 2 వీడియోస్ బ్యాక్ నేను చూపించాను కదా వ్లాగ్లో. వీలైతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో తను కూడా ఇంకా లేచి పాలంతా తాగి మంచిగా రెడీ చేయించుకుంది. అండ్ కేక్ కూడా ఈరోజు నా డ్రెస్ కలర్తో మ్యాచ్ అయింది గైజ్, ఎల్లో. సో కస్టమైజేషన్ ఏం చేయించే టైం కూడా లేకుంది. బయటికి బాబాయ్ వాళ్ళు వెళ్ళినారు కదా అప్పుడు తీసుకొచ్చేసినారనమాట. క్యూట్ లిటిల్ కేక్, అన్నీ బాగా కుదురుతున్నాయి. టచ్ వుడ్ ఇట్లనే ఇంకా మంచిగా తను హ్యాపీగా పెరిగిపోవాలి. పాపకి కట్ చేపిద్దామని స్టార్ట్ చేద్దాం అనుకుంటే లోపల ఏడ్చేసి స్టార్ట్ చేసేసింది పాలు. అవును, అందుకే పాలు తాపిచ్చేసి ఇంకా అమ్మ బర్పింగ్ చేపిచ్చేస్తుంది గైస్. ఈ లోపల ఏమైంది తెలుసా, పిన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయింది. చూడండి జస్ట్ ఇప్పుడే అందరూ. అవును, జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేసినాం. ఆల్రెడీ మన వాళ్ళు 415 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు కూడా చేసుకోండి గైస్. నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టుంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసేయండి, మీకు డైరెక్ట్ కనిపించేస్తుంది. జూహి నన్ను ఎబ్బు నుంచినా చెప్తుంది కానీ నేను పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. చూడండి గైస్, ఇప్పుడు మన మోటివేషన్ చేయబట్టే స్టార్ట్ చేసింది. అంటే మా అక్కను ఎక్కువ జూహినే, అక్క జూహి అక్క అంటే పిన్ని బాగా మాట్లాడగలదు. సో మీరు కూడా, నేను అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు మీరు మిస్ అవుతా ఉంటారు కదా. సో అమ్మోళ్ళు నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇద్దరము తీసుకోవచ్చు వీడు, అందుకు డాలీ ఉంటది కాబట్టి. మా అక్క అయితే చెప్తానే ఉంటుంది నాకు, నువ్వు పెట్టుకోవచ్చు కదా. నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంకా ఈ పిన్నిది ఉంది కదా, అది ఇంకా ప్రతి వీడియోలో నేను డైరెక్ట్ ఇన్బిల్ట్ యాడ్ చేసేసి ఉంటాను చూడండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే రెండు, నా దానికి పిన్ని దానికి రెండింటికి అక్కడ నుండి వచ్చాలి, ఇక్కడ వచ్చాలి అక్కడ అంతే. సో అంతా కవర్ అవుతుంది అనమాట మీకు కూడా. పాపకు బర్పింగ్ అయిపోతానే కేక్ వాళ్ళ తాత ఉంటే ఇంకెవ్వరు కాబట్టారు. ఇంకోటి ఏం తెలుసా, మా అందరి వాయిస్ ఎంత గుర్తుపడుతుందో అది మాకు 100% తెలియదు, కానీ మా డాడీ వాయిస్ అయితే 100% గుర్తుపడుతుంది. అది మా బావ అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే అప్పుడు భయపడుతున్నాడు. ఇప్పుడైతే మనవరాల్ని సూపర్ గా ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకొని మా డాడీ తిప్పినంతసేపు మేము ఎవ్వరం తిప్పాం తెలుసా. పాప తిప్పమని ఇంకా గమ్మని సోఫాలో ఉంటది, వాళ్ళ తాత వచ్చాక ఎగురుతుంది, తిప్పుతాడు మా తాత వచ్చి. డాడీ వాయిస్ వింటానే అమ్మ తిప్పే వాళ్ళు వచ్చినారా, ఇంక వీళ్ళు తిప్పరు అని చెప్పేసి మా దగ్గర ఉంటుంది. అంటే మేము ఎత్తుకొని కూర్చుంటాం కాబట్టి అందుకు. అవును, డాడీ అయితే రోజు మార్నింగ్ బయటకు పిలిచిపోయేది. బయటకంటే ఏంది వీడియోలో చెప్తాడు నా గురించి కంప్లైంట్ ఇస్తుంది, మా అమ్మ పట్టించుకోద్దండి అని చెప్తా ఉంది. మా డాడీ అయితే రోజు బయటకు తీసుకుపోయేది, కొద్దిసేపు బయట అక్కడ సిట్అవుట్ లో కూర్చోబెట్టుకుండేది, అట్లా అంతా ఉంటుంది. చల్లగాలు రానప్పుడు గైస్, వచ్చేటప్పుడు కాదు. సో అది ఇప్పుడు కేక్ కట్ చేస్తాం. ఇప్పుడు కేక్ కట్ ఓకేనా నాన్న, నీదంతా పొట్ట నిండిందా కేక్ కట్ చేద్దామా. చూడు మా తాత ఎత్తుకోవాలా నన్ను అని చెప్పు, పోవాలా కేక్ కట్ చేయాలా. వద్దులే డాడీ చూసి డాడీ వాయిస్ వినిందంటే అయిపోయి, ఇంకా ఎత్తుకోవాల్సిందే, మా చేతుల్లో ఉండదు. ఎత్తుకొని పోవాల్సిందే బయటకు పోయినప్పుడు కానీ. అవును, మాటలు వింటది బాగా, చోలుతో బాగా వింటుంది, కనిపెట్టేస్తుంది. కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అనుకోకుండా చంద్రమామ, హరిమామ అండ్ పిల్లలు కూడా వచ్చారు. సో హరిమామ పాపని చూడడం ఇదే ఫస్ట్ టైం, పుట్టినప్పటి నుండి చూడలేదు. ఇవాళ ఫంక్షన్కి కూడా మిస్ అయ్యారు, ఏదో వర్క్ ఉంది అని చెప్పి. అండ్ చూడగానే పాప నాలాగే ఉంది అని చెప్తున్నారు అనమాట. రౌండ్ ఫేస్, ముక్కు అంతా కూడా. డైరెక్ట్గా చూసిన వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాప నాలాగే ఉంది అంటున్నారు. కాకపోతే పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తారు అనేది నా ఫీలింగ్. పుట్టినప్పుడు ఒకలాగా ఉంటారు, మళ్ళీ 3 monthsకి ఇంకొకలాగా కొంచెం చేంజ్ అవుతూ ఉంటారు. ఐ థింక్ అరౌండ్
అరౌండ్ 1 ఇయర్ వచ్చే వరకు వాళ్ళు ఎవరిలాగా ఉన్నారు అని చెప్పేసి క్లారిటీగా చెప్పలేకపోవచ్చు. సో నాకు ఒక్కొక్కసారి నాలాగా అనిపిస్తుంది, ఇంకొకసారి మిక్స్ ఆఫ్ బోత్ దర్శన్ లాగా నాలాగా ఇద్దరిలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎవరిలాగా ఉన్నా పాప హ్యాపీగా హెల్తీగా చాలా బాగుంటే అదే చాలు అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నోటీస్ చేసినట్టయితే పుట్టిన తర్వాత పిల్లలు చాలా వైట్గా కనిపిస్తారు. తర్వాత 2-3 మంత్స్లో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సరౌండింగ్స్కి ఆబ్వియస్లీ కొంచెం పుట్టిన వెంటనే రెడ్నెస్ ఫెయిర్నెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెలనిన్ ప్రొడక్షన్ అదంతా సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే పిల్లల ఒరిజినల్ కలర్ తెలియాలంటే అట్లీస్ట్ 6 months to 8 months మనకు డెఫినెట్లీ టైం పడుతుంది అనమాట. సో అదొకటి నోటీస్ చేసిన. నేను ఇప్పుడిప్పుడే అనేది తెలుసుకుంటూ ఉన్నాను. అండ్ ఈరోజు మంచిగా ఫ్యామిలీతో అనుకోకుండా బాగా టైం స్పెండ్ చేసాం. ఇంట్లో అంతా మొత్తం పిల్లలు ఉన్నారనమాట ఆ రోజు. అండ్ ఇంకొకటి ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ అరౌండ్ మీ, అందరూ మంచి చూసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి. అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో అమ్మ టయర్డ్గా కనిపిస్తున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పండి అని చెప్తూ ఉంటారు కదా. నేను డాడీ అందరం చెప్తూనే ఉంటామన్నమాట అమ్మకి. కాకపోతే అమ్మలందరూ అంతే కదా, వాళ్ళు వినరు అనమాట. సో మనకు ఎక్కువ పని లేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉంటారు. అండ్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా మమ్మీ అండ్ డాడీ లేకపోతే ఇంక అంతే, నేను అసలు ఇంపాసిబుల్ ఏమో అంతా మేనేజ్ చేసేది అని చెప్పి. ఎందుకంటే నాకు ఏం వర్క్ ఉన్నా కూడా ప్రతి దానికి మమ్మీ అండ్ డాడీ చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా అన్నీ నా వర్క్స్ చేసుకొని పాపతో టైం స్పెండ్ చేస్తూ పంపింగ్ చేస్తూ అన్ని పనులు మేనేజ్ చేయగలుగుతున్నాను. సో ఏ హెల్ప్ లేకుండా పిల్లల్ని మేనేజ్ చేసే వాళ్ళందరూ నిజంగా చాలా గ్రేట్ అండి, దట్ టు న్యూ బోర్న్ బేబీస్ని. బజ్జీలు వేస్తుంది గైస్ మా మమ్మీ. ఇవి మధ్యాహ్నం చేసింది, మధ్యాహ్నం నుంచి పోస్ట్పోన్ పడతానే ఉన్నాయి. ఇప్పుడు ఎంత అయితే 9 అయితే దగ్గర అజిత్ కట్ బజ్జీ, కట్ మిర్చి మాకేం నచ్చవు, మాకు అట్లుంటేనే నచ్చుతాయి. మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు తీసుకొస్తా ఉండే గైస్ బయట నుండి, బాగుంటాంట. ఫుల్ రోస్ట్ కావాలంట ఇక్కడ. ఓకే ఓకే. అప్పుడు వీళ్ళు చిన్నప్పుడు ఆ 2 years ఆ పని ఉండే అశోక్ నగర్, ఆడన్నీ తెస్తాండి. చాలా బాగుంటాయి. మా మమ్మీ చిన్నప్పటి నుండి స్నాక్స్ పెట్టి 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 గుండుగానే ఉంటాంట గైస్. అదే అవును. మరి ఇప్పుడు ఏం తింటుందేమో మన మనవరాలు, బాగా తింటాను స్నాక్స్, బాగా తింటా ఉండే. ప్లస్ మా మమ్మీ కూడా తెస్తా ఉండే గైస్ అన్ని బయటికి డబ్బాలు తెచ్చి పెడతాను అప్పుడు నేను. అవును, స్కూల్ నుంచి వస్తానే స్నాక్స్ తినేస్తాను. అవునవును, ప్రతి ఒక్క రోజు. అప్పుడు లైఫ్ బాగుండలేదు అంటే ఇప్పుడు బాగాలేదా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు అన్ని ఫాస్ట్ అన్ని.